ఎల్నినో పరిస్థితిని దృష్టిలో ఉంచుకొని అధికారులు క్షేత్రస్థాయిలో ప్రజలకు అందుబాటులో ఉండాలని మంత్రి పొన్నం ప్రభాకర్ ఆదేశించారు. సిద్దిపేట, కరీంనగర్, హన్మకొండ కలెక్టర్లు అధికారులతో మంత్రి పొన్నం సమీక్షా సమావేశం నిర్వహించి దిశానిర్దేశం చేశారు. భవిష్యత్తులో తాగునీటికి, పశుగ్రాసానికి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని పొన్నం సూచించారు. మనకు ముఖ్యంగా త్రాగునీటికి సంబంధించినటువంటి ప్రధాన సమస్య, ఎందుకంటే ఈ మీటింగ్ అనేటువంటిది భవిష్యత్తు మళ్ళీ చూద్దాక, అంటే మనకి ఇప్పుడు వర్షాలు వస్తే సంతోషం, చెరువులు నిండితే సంతోషం, మనకున్నటువంటి వాటర్ బాడీస్ అన్ని వాటర్ గ్రౌండ్ వాటర్ పెరిగితే బాగుంటుంది. కానీ ఒకవేళ కరువు మీద చాలా తీవ్రత ఉంటే భవిష్యత్తులో తాగునీటి కూడా ఇబ్బంది ఏర్పడుతుంది. కాబట్టి అది ఏర్పడకుండా ఉండడానికి సంబంధించిన చర్యలు, సాగునీరు, అదేవిధంగా వీటితో పాటుగా పశు సంపదకు సంబంధించి కూడా మన బాధ్యత. వాటికి సంబంధించినటువంటి దానా కావచ్చు, లేదా వాటికి సంబంధించినటువంటి గడ్డి ఇతర అంశాలు, పశుగ్రాసం కావచ్చు, దాంతో పాటుగా రెసిడెన్షియల్స్ ఇన్స్టిట్యూట్స్ ఇవన్నీ కూడా వ్యవసాయానికి సంబంధించి కూడా ఆర్గానిక్ పంటలు వేయాలంటా ఉన్నాం. చాలా జాగ్రత్త, వాళ్ళ తక్కువ భగవంతుడు ఎట్లయినా వర్షాలు వస్తాయి అని బండ్లు పోసుకొని ఎన్ని చెప్పినా కూడా వాళ్ళు చేస్తలేరు.